ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తంగా వైసీపీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే చంద్రబాబు సమక్షంలో వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరగణం ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఏపీలో శరవేగంగా మారుతున్న తాజా రాజకీయ పరిణామాలు వైసీపీని షేక్ చేస్తున్నాయి. వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ మొత్తం ఖాళీ అయింది. చంద్రబాబు సమక్షంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్లు టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకున్నారు. మరోవైపు నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీపీఆర్ కన్వెన్షన్ కిటకిటలాడింది. పలువురు నేతలు లోనికొచ్చే వీలు లేక బయటే ఉండిపోయారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై సుమారు గంట పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా వీపీఆర్ దంపతులని చంద్రబాబు అభినందనలతో ముంచెత్తారు. ప్రజలకు సేవ చేసే ఏకైక ఉద్దేశంతోనే వేమిరెడ్డి మన పార్టీలోకి వచ్చారని, ఆయన రాకతో సునాయాసంగా గెలవబోతున్నామని చెప్పారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జగన్ అవలంబిస్తున్న పాలనా తీరుపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. అహంకారంతో ఇష్టానుసారం రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రం ప్రజలపై ఎలాంటి గౌరవం లేని వ్యక్తిగా సీఎంగా ఉండేందుకు ఏమాత్రం అర్హత లేదన్నారు. ఆయన విధానాలు నచ్చక వాళ్ల నేతలే పార్టీకి బై బై అంటున్నారని, ఈ ముఖ్యమంత్రికి భంగపాటు తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇది నా ఒక్కడి కోసరం కాదు, నాకో జనసేన కోసరం కాదు, పవన్ కళ్యాణ్ గారి కోసరం కాదు, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు, లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం, పుట్టబోయే బిడ్డల కోసరం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా చేస్తామంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు. కార్యకర్తలు మారిపోయే పరిస్థితికి వచ్చారు, తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు. ఎవ్వరికి అనుమానం అవసరంలా హూ కిల్డ్ బాబాయ్ అని జగన్ ని తన సోదరి అడుగుతోందని, దానికి జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు. సిద్ధం అని చెప్పుకునే జగన్ తన బాబాయ్ హత్యపై సమాధానం చెప్పేందుకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు. నలుగురు రెడ్లు, పెద్దిరెడ్డి, సజ్జల సుబ్బారెడ్డి, విజయసాయి దోచుకున్నారని ఆరోపించారు. జగన్ అన్ని రంగాలను విధ్వంసం చేశాడన్నారు. విశాఖని దోచుకున్న విజయసాయి ఇప్పుడు నెల్లూరులో పోటీ చేస్తాడా అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే వైసీపీలో కీలక నేతలకు సైతం కనీస గౌరవం దక్కటం లేదు. అంతేకాదు, కనీసం ప్రజల సమస్యలను సీఎంకి చెప్పే అవకాశం కూడా లేకపోవడంతో ముఖ్య నేతలు అందరూ ఆ పార్టీకి దూరం అవుతున్నారు. వీపీఆర్ గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయంగా, ఆర్థికంగా అండదండలు అందించారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా కూడా వ్యవహరించారు. అయితే పార్టీలో ఆయన పట్ల ఎమ్మెల్యేలు అమర్యాదగా మాట్లాడటం, కటౌట్లు తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ విషయాలను పలుమార్లు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. ఇన్ఛార్జీలను నియమించే సమయంలోనూ కనీసం వీపీఆర్ కి మాట కూడా చెప్పలేదు. వరుసగా అవమానాలకు గురి చేయటం వీపీఆర్ ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. దీంతో వీపీఆర్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన్ని ఎవరు పార్టీని వీడతారో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి టికెట్ కాదనడంతో ఆయన జనసేన వైపు చూస్తున్నారు. దీంతో వైసీపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తానికి త్వరలో వైసీపీ ఖాళీ కావటం ఖాయమని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.